అయితే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సభల్లో వైసీపీ నాయకుల్ని మీరు అధికారంలోకి రాగానే మిమ్మల్ని గుడ్డలోకి తీసుకుంటానని రాబోతున్నారు. ఎలా చూస్తారు? అన్న మాట వాస్తవం. ఎందుకంటే మాట్లాడేవాడి ఒంటి మీదే గుడ్డలు ఉండవు. ఒకసారి కండవ ఇసిరేస్తాడు, ఒకసారి షర్ట్ ఇసిరేస్తాడు, ఒకసారి పంచి ఇసిరేస్తాడు. ఒంటి మీద ఏముందో ఆయనకే తెలియదు. ఎదటోడి గుడ్డలు ఊడి తీస్తుందా అనేసి ఆయన ఏం చెప్తాడు? నువ్వు ముందు గుడ్డలు సరిగ్గా వేసుకొని ఎదటోడి గురించి మాట్లాడితే బాగుండిద్ది. నీకు గుడ్డలు ఊడి ఎప్పుడో జనాలు తన్నారు. 2 సార్లు పోటీ చేసావు, ఒక్క చాట కూడా నువ్వు గెలవలేకపోయావు. మరి ఏపీలో నువ్వు అన్ని స్టేట్లలో మంచి హీరోవి, ప్రతి ఒక్కళ్ళు నిన్ను హీరోగా అభిమానిస్తారు. కనీసం ఆ విధంగా కూడా నీకు ఓట్లు వేయాల జనాలు. నీ ఫ్యాన్స్ కూడా నీకు ఓట్లు వేయాల. నీకు అక్కడే జనాలు, నీ ఫ్యాన్స్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ నీకు గుడ్డలు ఊడి తీస్తారు. ఇంకా ఆ మాట అన్నావు అనుకో, ఉన్నది ఆ లోన్ది కూడా ఊడి తీస్తారు త్వరలో. అయితే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను పోరాటం చేసినాను, నువ్వెంత నీ బతికెంత జగన్ అని పవన్ కళ్యాణ్ అంటారు. ఈ దేని మీద పోరాటం చేశాడు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దేని మీద పోరాటం చేశాడు? నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నువ్వు మీ అన్నయ్య పార్టీ ప్రజారాజ్యంలో ఆ యువగలం ఏదో యువరాజ్యం అని పెట్టి నువ్వు తిరిగావు. అది మీ అన్నయ్యకే నువ్వు మోసం చేసి బయటకు వచ్చినాడు. నువ్వు ఎవరికి పోరాటం చేయాల, సొంత అన్నకే వెన్నుపోటు పొడిచి బయటకు వచ్చి నువ్వు తిరిగినోడివి. కానీ రాజశేఖర రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని మాట్లాడేది కానీ ప్రశ్నించే సత్తా కానీ ధైర్యం కానీ నీకు లేదు. ఏదో ఆ నలుగురు చిల్లర పోగిరిల్ని వేసుకొని అంటపట్టిని తిరిగినంతసేపులో నేను హీరోని, నేను ఏదో నాకు ఆదరణ ఉందనుకుంటే జనాలు నీ ఆదరణ ఏంటో నిన్న తెలంగాణలో చూపిస్తున్నారు. అధికారులకి ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నారు, మేము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు. ఖచ్చితంగా తల కింద తపస్సు చేసి రోడ్డు మీద నాలికి గీసుకున్నా సరే నువ్వు జీవితంలో అధికారంలోకి రాలేవు. అధికారంలోనే కాదు, కనీసం నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఇద్దరిని కూడా నువ్వు గెలిపించుకోలేని పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా సరే. ఎందుకంటే నువ్వు అంత నాయకుడివి కాదు. నువ్వు 170 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా నీకు లేదు. 170 నియోజకవర్గాలు కాదు, కనీసం నువ్వు ఇప్పటికీ ఇన్ని రోజుల నుంచి పార్టీని నడుపుతున్నావు. ఒక 20 మంది ఇన్ఛార్జీల పేర్లు చెప్పమనండి నియోజకవర్గానికి. నీ పరిస్థితి ఏంటంటే ఏ స్టేజీ మీద ఎక్కి కోతి గంతులు వేయడం, వెళ్ళిపోవడం తప్ప నువ్వు పార్టీలకి పనికిరాని వ్యక్తివి. ఓన్లీ యాక్టింగే తప్ప, జనాలి డ్రామాలకి యాక్టింగ్లకి తప్ప నువ్వు పార్టీలకి పనికిరావు. దయచేసి నువ్వు ఇంకా పార్టీల గురించి మానుకొని సినిమాలు తీసుకుంటే, మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే, అభిమానులమే, కానీ రాజకీయ పరంగా నీకు ఏ రోజు మేము సపోర్ట్ చేయం. దేనికంటే నువ్వు అన్ఫిట్, పార్టీల్లో నువ్వు అన్ఫిట్. ఎవరైతే తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేస్తున్నారో, ఎవరైతే తెలుగుదేశం నాయకులు తిడుతున్నారో, ప్రతి ఒక్కరికి మేము అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరిని మర్చిపోము, గుర్తుపెట్టుకుంటాం, వాళ్ళకి విలువైన సమాధానం ఇస్తామని చెప్పి నారా లోకేష్ అన్నారు. దానిలో ఖచ్చితంగా, ఎందుకంటే నారా లోకేష్ మొన్న చెప్పాడు ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తా అని. ఆ కేసుల కోసమే తెలుగుదేశం నాయకులే గూండాలుగా మారిపోయి కేసులు పెట్టుకుంటే మా చిన్నబాబు పదవులు ఇస్తాడని చెప్పేసి దాడి చేసి కేసులు పెట్టించుకొని వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పరోబలాల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప వైసీపీ వాళ్ళు ఎవరికి వెళ్ళి తెలుగుదేశం వాళ్ళని కొట్టట్లా. నువ్వు 10 కేసులు పెట్టుకుంటే 10 మందికి నువ్వు పదవులు ఇస్తా అన్నావు కాబట్టి నీ కోసం నువ్వు కేసులు పెట్టుకోవడానికి ఇచ్చేస్తున్నావు. అయితే ఫైనల్గా చెప్పండి, ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద జరిగే దాడులకు కారణం వైసీపీ లీడర్లు, వైసీపీయే కారణం అంటున్నారు. దాన్ని ఎలా చేస్తారు? ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీలే వాళ్ళపైన దాడులు జరిపేది ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు ఎల్లో మీడియా టీమే. జరిగినా జరగపోయినా ఎల్లో మీడియా అనేది ఫోకస్ చేస్తుంది. దేనికంటే ఈ ఓటింగ్ ఎలాగో మాకు రాదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని వాళ్ళకి పూర్తిగా సమాచారం వెళ్ళిపోయింది కాబట్టి ఎదురుదాడి చేసి ఈ ఓటింగ్ని ఎలాగో తప్పిద్దామని చూస్తున్నారు. కానీ వాళ్ళు మీ చేతకానితనం తప్ప ఇంకోటి జరగదు. గతంలో చూసాం మేము, గుంటూరులో మైనార్టీలపైన దాడి కానీ, ఎస్సీ ఎస్టీలపైన దాడి కానీ, చర్చిల్ని పగలగొడతాం కానీ అది చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడే జరిగినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి జరిగిన తర్వాత విజయవాడ నగరంలోనే చూస్తున్నాం. ఇప్పుడు మన పక్కనే ఉంది అంబేద్కర్ విగ్రహం. ఎస్సీ మైనార్టీలకి అడగాని వర్గాలకి ఎంత గౌరవం తీసుకొచ్చి వాళ్ళలేని గౌరవం ఇచ్చాడో రాజశేఖర రెడ్డి గారి కొడుకుని, అదొక్కటే రాజశేఖర రెడ్డి కొడుకు గారికే దక్కిద్ది. అది ఏపీకి తీరని అన్యాయం చేస్తుంది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. దాన్ని ఎలా చేస్తారు? నాదెండ్ల మనోహర్ గారు అంటే ఆయన ఎవరండి? గతంలో స్పీకర్ అది ఏ పార్టీలో ఉన్నాడో గుర్తుకోండి, జనసేనలో ఉన్నాడు. అతను ఇంకా మాట్లాడటమే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అసలు ఏ పార్టీ వెనక తిరుగుతున్నావు? నువ్వు ఒక సీనియర్ ఉండి పనికిమాలిన పార్టీలో ఉండి పనికిమాలిన మాటలు మాట్లాడితే నీకు ఉన్న గౌరవం ఆల్రెడీ పోయే ఉండిద్ది.
మళ్ళీ ఇలా నువ్వు ఏమన్నాయం జరుగుతుంది? గతంలో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చి గెలిపించినప్పుడు జరిగిన అన్యాయానికి నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? అప్పుడు ఆ టైంలో చంద్రబాబు గారితో రాజీపడి మీ నాయకుడు గంటకు ఒక పార్టీ పొత్తు పెట్టుకునే నాయకుడు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? మీ నాయకుడు గతంలో ఏమో కమ్యూనిస్టులు అన్నాడు. కమ్యూనిస్టులకి బీజేపీకి ఎక్కడైనా సంబంధం ఉందా? కమ్యూనిస్టుల్లోంచి విడిపోయి అమ్మటే బీజేపీలోకి వెళ్ళాడంటే అటువంటి వాడి పార్టీలోకి నువ్వు వెళ్ళి మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది. ఏం అన్యాయం జరిగింది అనేది ఆయన ఒకసారి ఆత్మవిమర్శ. వీళ్ళ నాయకుడే అన్యాయం చేస్తున్నాడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆయన నాయకుడే అన్యాయం చేస్తున్నాడు. టీడీపీ జనసేన రెండు కలిసి వస్తున్నాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో నుంచి అటు కాలు ముక్క కూడా కింద పెట్టడు, మళ్ళీ అదే కుర్చీలో ఉంటాడు. మళ్ళీ ఎందుకంత అన్ని పథకాలు ఇచ్చాడు, అంతమందిని అమ్మఒడి ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు, మరి రైతులకు ఆదుకుంటున్నాడు, ఇన్సూరెన్స్ కావాలని ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. ఎప్పటికప్పుడు పోయిన దానికి ఎందుకు దించుతారో? ఇప్పుడు అమ్మఒడి వేసి నానబుడ్డి, అమ్మఒడి వేస్తున్నారు, నానబుడ్డి అంటున్నారు. దాన్ని ఎలా చెప్తారు? ఇవన్నీ వస్తుందేనండి. అమ్మఒడి జారుతానే ఉందండి పిల్లలకి. అది అమ్మ తీసుకుంటుంది, పిల్లలకు దీని మీదుగా అమ్మ తీసుకుంటుంది కదండి. ఎక్కడన్నా తీసుకోలేదనే మాట ఉంటే రమ్మనండి, మేము దగ్ చేస్తాం. అది పవన్ కళ్యాణ్ వైసీపీ ఓటు బ్యాంకు చీలనివ్వను అంటున్నాడు. దాన్ని ఎలా చెప్తారు? చీలనిపోయి వచ్చినప్పుడు కదండి, అక్కడికి వచ్చి అడిగినప్పుడు కాదు చీలేది చీలంది దుప్పటి వెళ్ళి నాకు ఎవడుకు పడుతుందో ఎవరికి చెప్పలేం కదండి. అది వైసీపీ నాయకుడు పవన్ కళ్యాణ్ ఏది సినిమాలో డ్యాన్స్ అనుకున్నాడా వేయటానికి ఆడాళ్ళ దగ్గర కాదండి. ఇది మళ్ళీ జగమే. అక్కడ అసలు వీళ్ళు ఊరుకున్నారు మెదలకుండా. అదే మా ఊరికాడు మా ఊరికెళ్ళి అయితే 4 గంటలు దింగుతారు. వాళ్ళకి చేయటానికి అవకాశం లేక ఇదే మీ ఫోటోలకు లెక్కలో దూరంగా తప్పుకుంటున్నాం కానీ అది ఎంతో భాగ్యం కాదు. అది చంద్రబాబు నాయుడు అసిమెంటాడికే ముందు ఇదివరకు పోయిన ఎలక్షన్లో ఇది కాక అంతకుముందు ఎలక్షన్లో గడ్డలేసారు మా పారింకులు మా ఊరోళ్ళే. ఏంటండి వీళ్ళు చేసే నాయకులు? బాబుకు బెయిల్ ఇంతవరకు అసలు ఏమి తేలిందండి? అది ఏమన్నా తేలిందా? బెయిల్ ఇచ్చారు నేను కన్ను ఆపరేషన్ చేయించుకోమని, అంతే కదా. నీకు సాక్ష్యము కేసు కొట్టేశానని చెప్పలేదు కదా. ఇవన్నీ ఉత్తమ మాటలు డప్పు వేసుకోవటమేనండి వీళ్ళు. అక్రమంగా సిపిఐ వాళ్ళు ఎందుకు చేస్తారు? సిపిఐ వాళ్ళు అక్రమంగా పెడతారు, నాకు తెలవదులేండి. ఇప్పుడు నేను తీసుకుంది మీకు తెలవదా? అక్కడ నీ సంతకం ఉంది లేదు వాళ్ళకి తెలవదా? ఊరికి డప్పులు ఎత్తే సరిపోదండి. వీళ్ళు తీసుకున్నాడు, క్రైమ్ చేశాడు, క్రైమ్ చేస్తేనే అక్కడికి ఈ కేసు అనుకోలేదండి. ఈ కేసు అనుకున్నట్టు ఎప్పుడైతే పారిపోయేవాడు. వాళ్ళిద్దరు పారిపోయినట్టు అమెరికా. అది 170 వేస్తాయంటారు. నాకు 130 మంది గ్యారంటీ అండి మాది. టీడీపీ నారా లోకేష్ వైనాట్ కడప అంటున్నాడు. దాన్ని ఎలా చెప్తారు? కడపలో ఢిల్లీ వెళ్ళినా వాడు మొహం చూస్తేనే ఓటేరండి. మళ్ళీ యువకాలం పాదయాత్ర మొదలవుతుంది. వేసుకొని యువకాలం చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఎందుకు మనిషికి 300 550 ఇచ్చి తీసుకొచ్చుకుంటున్నారు కౌంటర్ చేసా ఇచ్చి. మాకు మళ్ళీ జనం పోగామను, ఇప్పుడు పోగైనట్టు పోగామను. ఇవన్నీ ఉత్తమ మాటలండి. ఈ కొవ్వొత్తుల ధర్నాలు, ఈ ధర్నాలు ఇవన్నీ సుఖం లేని. వాళ్ళు తినే ఏంటో వాళ్ళు తిన్నారు కానీ యువతలాడికి ఎవరికన్నా రూపాయి పెట్టారండి. ఈసారి ఎలక్షన్లో ఎవరు గెలుస్తారంట? మళ్ళీ జగమేనండి.